హల్లెలూయా. ఆయన తోటలో పెరుగుతున్నటువంటి నిన్ను ఏపుగా పెంచడానికి, ఏ ముడతైనను, మచ్చ అయినను, డాగైనను, ఇదిగో ఏ కొడుకుడైనను, ఏ తినేసే పురుగైనను నీ దగ్గరికి రాకుండా కాపాడటానికి. హల్లెలూయా. ఎవరున్నారు తెలుసా? నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ తోటకి యజమానిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రధాన వ్యవసాయదారుడిగా ఉన్నాడు. ఆ తోటలో నిన్ను నన్ను ఉంచిన దేవుడు. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో ఈ అబ్బాయి, ఈ గొంగళ పురుగు వస్తుందేమో, అది సగం తినేస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. ఆ గొంగళ పురుగు ఆ విరిచిన దాన్ని పోనీ ఏదో కొద్ది గొప్ప ఒక ఆకు తినేసింది, 2 ఆకులు తినేసింది, సగం సగం కొట్టేసింది, ఎలాగోలా కుదురుకుందాం అనుకుంటే, మళ్ళా ఏపుగా పెరుగుదాం అనుకుంటే, ఈలోపు మిడత కన్నేసింది అబ్బాయి. ఆ సగం మిడత తినేసింది. ఆ ఉన్నది ఏదైనా ఉంది అంటే ఆ పసర పురుగు ఏదో వచ్చిందంట. హల్లెలూయా. అంటే పిల్లరా, ఆత్మీయ జీవితమును పాడు చేయటానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు, ఎన్ని రకాలైనటువంటి ఆయుధాలు, ఎన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాలను కూడా ఈ అపవాదుగాడు మనము ఆత్మీయతలో బలపడకుండా ఉండటానికి వాడు వినియోగిస్తూనే ఉంటాడు మన మీద. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుందండి, ఈ రాత్రి ప్రియులారా, ఒక్కసారి అక్కడే అదే అధ్యాయంలో 7వ వచనం చదివి సహాయం చేయండి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, అంజూరపు చెట్లను కొరికి ఉన్నవి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్మలో. ఆగండి అమ్మా, ఇక్కడ ఒక్క చెట్టు అన్న చూపించండి, తెల్లగా ఉందేమో. తెల్లగా ఉందా జాన్సన్? ఏంటి మీ పచ్చగొండ ఏంటి మరి? ఇదేమో పాపం చీగురు ఇంకా వేయలేదులే, దాని జోలు మనకెందుకు, ఇంకా దానికి వసంతకాలం రాలేదు, వస్తుంది త్వరలో. హల్లెలూయా. ఈ చెట్టు చూడండి, తెల్లగా ఉంది కదా. ఎందుకనమ్మా? దాని స్వభావం ఏంటి? పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి. ఇప్పుడు అది తెల్లగా మారిందంటే దానికి జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఇప్పుడు మా అక్కళ్ళు అంటూ ఉంటారు, ఎటు చూసి కళ్ళు తెల్లగా ఉన్నాయి, ఆ కంట్లో రక్తం లేదు, నీ శరీరంలో బ్లడ్ లేదు, నువ్వు పారిపోయావు. ఏమంటారు? కన్ను ఎట్లా ఆగి ఇటు చూసి ఆ కన్నులో మళ్ళీ టచ్ లైట్ వేసి ఏమంటారు తెలుసండి? నువ్వు పారిపోయావు అంటే ఏంటి? ఉండవలసినటువంటి స్థితిలో నీ శరీరం లేదు, ఉండవలసిన సామర్థ్యం నీలో లేదు. అయ్యా తెల్లగా స్వాభేసుకుపోయావు, ఎట్టగంటారుగా స్వాభేసుకుపోయావు, రక్తహీనత. హల్లెలూయా. అంటే ప్రియులారా, శరీరానికి ఒక రక్తహీనత ఉంది, మొక్కలకు ఒక తైపాపు. ఇదిగో రక్తహీనత రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో వాటిని తినివేయగలిగినటువంటి శక్తి కలిగింది, దాని మీద ప్రభావం చూపిస్తున్నాయట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆ చెట్టు ఎంత, ఆ చెట్టుని తినేసే గొంగళ పురుగు ఎంత చెప్పండి? ఎంత ఉంటుంది గొంగళ పురుగు? ఎంత ఏమా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఆ గొంగళ పురుగు పాకితేనంట, ఆ మిడతల దండు వస్తేనంట, ఆ పసర పురుగులు వస్తేనంట, అంత పెద్ద వృక్షం, అంత పెద్ద మొక్క, అంత పెద్ద చెట్టు ఏమైపోద్దంట? తెల్లగా పాలిపోద్దంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను ప్రియులరా, నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేదు, వాక్యము చదవటం లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని మీద ఇదిగో విశ్వాసం లేదు, పూర్వపు ఉన్నటువంటి ఆ పచ్చదనం ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కనబడటం లేదు. ఇప్పుడు నీ మీద కొన్ని క్రిమి కీటకాలు పనిచేస్తున్నాయి, ఇప్పుడు కొన్ని బలహీనతలు పనిచేస్తున్నాయి, ఇప్పుడు కొన్ని ఆలోచనలు నిన్ను తొలిచివేస్తూ ఉన్నాయి. నీ మీద ఉన్నటువంటి ఆ పచ్చని ఆ బెరడును తొలిచివేసి నిన్ను ఎండగట్టేస్తూ ఉంటే ఎలా ఉంటావు ఆత్మీయ జీవితంలో? ఎలా ఉంటావు? ప్రభు అందుకే అంటాడు, మీరందరూ సున్నము కొట్టినా సొత్తకి తెల్లగా ఉన్నాయి బాబా, అందంగా మెరిసిపోతున్నాయి బాబా, కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందమ్మా?
హల్లెలూయా. ప్రభు అంటాడు నీవు పచ్చగా ఉండాలి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా ఆశతో కనిపెట్టి ఉంటివే. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా ఆశతో కనిపెట్టి ఉంటివే. ఆత్మీయ ఫలములే కొరతైన నా బ్రతుకు, ఆత్మీయ ఫలములే కొరతైన నా బ్రతుకు, అదును చూసి పదును పెట్టి పండించితివే. అదును చూసి పదును పెట్టి పండించితివే. నా యెహోవా ఈరే, నా యెహోవా రోయి, నా యెహోవా షమ్మ, నా యెహోవా రఫా, నా యెహోవా ఈరే, నా యెహోవా